పంచకర్లకు వ్యతిరేకంగా కదం తొక్కుతున్న టీడీపీ శ్రేణులు పంచకర్లకు సీటు కేటాయింపుపై మండిపడుతున్న బండారు వర్గం పరవాడ మండలం వెన్నెలపాలెం గ్రామంలో బండారు సత్యనారాయణమూర్తి నివాసంలో టీడీపీ కార్యకర్తలు నినాదం పంచకర్ల వద్దు బండారు ముద్దు అనే నినాదంతో చంద్రబాబు నాయుడు వైఖరి మార్చుకోవాలని పవన్ కళ్యాణ్ వైఖరి మార్చుకోవాలని భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. జై బండారు పార్టీ లేదు. ఎంతో సమర్థవంతంగా ఎదిరించారు. ఈ రోజు టికెట్ ఇవ్వకుండా బండారు అవమానిస్తారు. మూకమ్మ రాజీనామాలు చేస్తూ అండగా నిలబడ్డారు. అలాంటి వ్యక్తికి రాజు టికెట్ ఇవ్వకుండా అవమానిస్తారు. పరవాడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. అయితే తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు ఈ స్టేట్లోని తెలుగుదేశం పార్టీకి ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారికి పెందుర్తి కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా సీటు అనౌన్స్ చేయాలి. లేనిచో పెందుర్తి కాన్స్టిట్యున్సీలో పరవాడ మండలం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ కూడా రిజైన్ చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే ఈ క్షణమే మేము అందరం కలిపి రిజైన్ చేస్తున్నాం అనేసి తెలియపరుస్తూ, అదేవిధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు కూడా బండారు సత్యనారాయణమూర్తి ఎన్నో పోరాటాలు చేసి, త్యాగాలు చేసి, గొడవలు పడి, కేసులు పడి అన్ని చేస్తే కనీసం బండారు సత్యనారాయణమూర్తి గారికి ఇప్పటికీ కూడా మా యొక్క శాసనసభ్యునిగా అభ్యర్థిగా ప్రకటించకపోవడం చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పునరాలోచన చేసి ఈయన అభ్యర్థులను వెంటనే ప్రకటించాలనేసి ఈ సభంగా తెలియపరుస్తూ, ఇప్పుడే మీ అందరం కలిసి మీరు ఈ రోజు నుంచి డిసైడ్ చేయకపోతే మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తామనేసి మీకు ఈ యొక్క సభంగా తెలియజేస్తున్నాము. నిర్ణయం చేసుకొని కొన్ని త్యాగం చేయాలని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. మరి పెందుర్తి నియోజకవర్గం వరకు బండారు సత్యనారాయణమూర్తి గారు ఒక సీనియర్ నాయకుడిగా సుమారు 4 సంవత్సరాలు 4 సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేశారు. అటువంటి సీనియర్ నాయకులకి న్యాయం చేయవలసిన అవసరం ఉంది. జనసేనకి కేటాయించిన సీట్లు వేరే నియోజకవర్గానికి కేటాయించి ఈ పెందుర్తి నియోజకవర్గాన్ని బండారు సత్యనారాయణమూర్తి గారికి ఆలోచించాలని చెప్పేసి మేము తీర్మానం చేస్తున్నాం. మరి కార్యకర్తలందరూ కూడా ఈ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పునరాలోచన చేసి బండారు సత్యనారాయణమూర్తి గారికి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నుంచి పార్టీ సభ్యత్వం తీసుకుని తెలుగుదేశం పార్టీలో ఈనాటి వరకు కొనసాగుతున్నాం. మరి ఈరోజు ఎన్నికల సమయంలో బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి నుండి ఎప్పటి నుండో ఆయన పోటీ చేస్తూ వచ్చారు. మరి ఈసారి కూడా ఆయన టికెట్ ఆశించారు. మేమందరం ఎంతో నమ్ముకొని, కార్యకర్తలు అందరం కూడా నమ్ముకొని ఆయన దగ్గర పనిచేస్తున్నాం. ఏదేమైనా మరి ఈ టైం వరకు కూడా మరి బండారు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యుల అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారిది పేరు ప్రకటించినందుకు మేమందరికీ పార్టీ సభ్యత్వానికి, మా పార్టీకి మాకున్న పదవులు కూడా మేము రాజీనామా చేస్తున్నాం ఈ రోజు నుంచి. దీన్ని మరి పార్టీ అధిష్టానం గమనించాలని కోరుతున్నాం. ఎందుకంటే చాలామంది కార్యకర్తలు నమ్ముకొని ఉన్నాం. ఈ రోజు వరకు కూడా మరి ప్రకటించకపోవడం వల్ల మేమందరం కూడా పార్టీ సభ్యత్వానికి రాజీనామా